ప్రకృతి వాళ్ళ తండ్రి ఎవరు? ఫాదర్ ఆఫ్ నేచర్. అలా కదా, నేచర్ ప్రకృతి అని అనుకున్నాను. కానీ ఫస్ట్ పాప పుట్టలేదు, ఇంకా ప్రశ్న ఉదయ్ అని పెట్టేశాను. మళ్ళీ ప్రాతో నెక్స్ట్ కూతురు వస్తే మళ్ళీ ప్రకృతి అనేది పెట్టచ్చు. కానీ మళ్ళీ అబ్బాయి అయిపోయాడు. ఇంకా ఇప్పుడు ఏంటి అంటే ఇంకే ప్రశ్న అయిపోయింది, జవాబు అంటే నివేదిత నిదేశ్ థర్డ్ క్లాస్. చూడడానికి ఎలా అనిపిస్తుంది? ఇంట్లో మాట్లాడేది మీరు కన్నడంలో తెలుగు. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నిన్న పెరియరివి రామస్వామి గారి 146వ జయంతి కార్యక్రమానికి నన్ను ప్రధాన వక్తగా ఆహ్వానించారు. వీరందరికీ కృతజ్ఞతలు. మరి కర్ణాటక రాష్ట్రానికి నన్ను పరిచయం చేసిన శ్రీరంగాచార్య అన్న, అలాగే ఇక్కడ ఆప్తులు మా పెద్దన్న, మంచి కవి, రచయిత, అసిస్టెంట్ ప్రొఫెసరు వడ్డగిరి నాగరాజయ్య గారు, గౌతమ్, అలాగే మరీ ముఖ్యంగా ఈరోజు ఇంటికి పిలిచి అన్నం పెట్టి తాను ఎలా నాస్తికురాలిగా మారింది, అంతకుముందు ఎన్ని పూజలు చేసేది అన్నీ వివరించినటువంటి మా అక్క నాగరత్న గారికి, అలాగే వాళ్ళ హస్బెండ్ వెంకన్న గారికి, వాళ్ళ పిల్లలు సిస్టర్ నివేదిత అండ్ నితేష్లకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కర్ణాటక ఒక బంగారు నేల, కోలారు బంగారు గనుల నేల, అలాగే బసవన్న, కుయింపు లాంటి ఎంతోమంది కవులు, సంఘ సంస్కర్తలు పుట్టిన నేల. ఇక్కడ ఈ మధ్య కాలంలో అజ్ఞానము, మూఢత్వం మళ్ళీ ఒక్కసారి పురివిప్పి నాట్యమాడుతున్న తరుణంలో దాని కూరలు తుంచడం కోసం, విజ్ఞానాన్ని పంచడం కోసం పెరియార్, బాబాసాహెబు రెండు కళ్ళుగా బుద్ధుడు, పూలే, నారాయణ గురు, బసవన్నల వారసత్వాన్ని తీసుకుపోతూ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పనిచేస్తుందని వీళ్ళందరి ప్రేమ, ఆదరాభిమానాలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. ಬರೋಕ್ಕಾಗುತ್ತೆ 9 ಗಂಟೆ. ಹಲೋ ಏನು జై భీమ్, జై ఇన్సాన్. ಏನಕ್ಕೆ? జై భీమ్, జై ఇన్సాన్. సరే. నో గాడ్, నో గాడ్. నో గాడ్, నో గాడ్. నో గాడ్, నో గాడ్. దేవరా దెవ్వ ఇల్లవే ಇಲ್ಲ. దేవరా దెవ్వ ఇల్లవే ಇಲ್ಲ. దేవరా దెవ్వ ఇల్లవే ಇಲ್ಲ. ನಂಬಬಾಗೆ ನಂಬಬಾಗೆ ಮೂಢನಂಬಿಕ ಓಕೆ ರೆಡಿ. చెప్పండి ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಮ್ಮ. మూఢనம்பிక చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళమని. చెన్నై షాపింగ్ మాల్ నెంబర్ వీడియో వస్తుంది. జై భీమ్. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ. అన్నా వెళ్ళిపోండి మీరు, వెళ్ళిపోరా, నేను చేస్తున్నాను కూడా బిడ్డ. అన్నా బిడికాలు నెట్టడు బాగుందన్నా.
వీడియో జై భీమ్! నన్ను సొక్కేయించాడు. మా అమ్మాయి